హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లాను ఇజ్రాయెల్ ఖతం చేశాక ఆయనతో పాటు వరుసగా హిజ్బుల్లా టాప్ కమాండర్స్ను కూడా ఇజ్రాయెల్ లేపేస్తుంది. అంతకుముందు హమాస్ పొలిటికల్ చీఫ్ అయిన ఇస్మాయిల్ హనాయ్ని టెహ్రాన్లోనే ఇజ్రాయెల్ జరిపినటువంటి అటాక్లో చనిపోయాడు. సో ఈ ప్రతిసారి ఇరాన్ మేము వారి త్యాగాలు ఊరికే పోవు, ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఏమీ చేయలేకపోతుంది ఇరాన్ అన్న విమర్శలు ఇప్పుడు ఇరాన్లో పెరిగాయి. ఒక్కసారి మాత్రం సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ జనరల్స్ చనిపోయాక ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి చాలా లిమిటెడ్ అటాక్ మాత్రమే ఇజ్రాయెల్పై నడిపింది. ఆ అటాక్లో దాదాపు అన్ని మిసైల్స్ను ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసింది. ఎక్కడ భారీగా నష్టం కూడా జరగలేదు. అందువల్ల ఇలా ఇరాన్ నాయకత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత అక్కడ సమాజంలో ఉన్న అతివాదుల నుంచి సోషల్ మీడియాలోనూ ఇతరత్రా కూడా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. అసలు ఇరాన్ ఏమి చెయ్యాలి అనే వాదన ముందుకొస్తుంది. హౌ షుడ్ ఇరాన్ రెస్పాండ్? ఎందుకంటే ఇంత దాడి తాము సృష్టించి పెంచి పోషించిన హిజ్బుల్లాకు జరుగుతుంటే కూడా ఇరాన్ ఏమీ చేయడం లేదు అంటే అర్థం ఏంటి? ఏమీ చేయలేకపోతుందా? సో రేపు ఇరాన్ తన జాతీయ ప్రయోజనాలు మాత్రమే కాపాడుకుంటూ తన మిత్రుల్ని గాలికి వదిలేస్తుందా? లేదా ఇరాన్ బలహీనత ఇదే జరిగితే రేపు ఇరాన్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేయదన్న గ్యారంటీ ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఇరాన్ సమాజంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీని నుంచి ఇరాన్ సొసైటీలోని హార్డ్లైనర్స్ ఒక ప్రమాదకరమైన ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. ఈ ఇరాన్కు మిగిలిందల్లా అణుబాంబు మాత్రమే అని. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. అమెరికా ఆంక్షలు కూడా విధించింది. ఆ ఆంక్షలు ఇప్పటికీ కూడా కొనసాగుతుండడం వల్ల ఇరాన్ ఆర్థికంగా కూడా బాగా దెబ్బతిని ఉంది. అంతకుముందు బరాక్ ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికాలో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంది. కానీ ఆ తర్వాత ట్రంప్ వచ్చి ఆ అణు ఒప్పందాన్ని నుంచి విత్డ్రా అయ్యారు. సో ఇప్పటికీ శాంక్షన్స్ ఉన్నా కూడా ఇరాన్ అణు కార్యక్రమము స్థాయి విషయంలో అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇరాన్కి ఇప్పటికే అణుబాంబు తయారు చేసే కెపాసిటీ ఉందని, లేదా ఏ క్షణమైనా అవసరమైతే అణుబాంబు తయారు చేసుకోగలుగుతుందని ఇలా వివిధ రకాల అంచనాలు ఉన్నాయి. బట్ అట్లీస్ట్ డెఫినెట్గా ఇరాన్ ఎయిదర్ ఏ న్యూక్లియర్ పవర్ ఆర్ ఏ న్యూక్లియర్ థ్రెషోల్డ్ పవర్ అంటారు. అంటే అణ్వాయుధాలు ఇప్పటికే కలిగి ఉన్న దేశం, లేదంటే అణ్వాయుధాలు ముంగిట్లో ఉన్న దేశం. సో అలాంటి దేశానికి ఇక మిగిలింది ఏమీ లేదు, మనం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం తప్ప. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తామని బెదిరిస్తే తప్ప ఇజ్రాయెల్ దారికి రాదు, ఇజ్రాయెల్ను అమెరికా దారికి తేదు అనేది ఇరాన్ వాదన. ఎందుకంటే ఈ వాదన ఉక్రెయిన్ విషయంలో కూడా ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ వార్లో మేము అణ్వాయుధాలు వాడతామని ప్రెసిడెంట్ పుటిన్ హెచ్చరించాడు. రష్యా పైన గనక అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఉక్రెయిన్తో మాపైకి ఉసిగొలిపి మా సావర్నిటీని, మా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తే మేము అణ్వాయుధాలైనా వాడతామని ప్రెసిడెంట్ పుటిన్ ప్రకటించాడు. వాస్తవంగా సోవియట్ యూనియన్ కాలంలో ఆ అణ్వాయుధ భండాగారంగా ఉక్రెయిన్ ఉండేది. రష్యాలోనూ యుక్రెయిన్లోనే సోవియట్ అణ్వాయుధాలు ఉండేది. కానీ సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్ స్వచ్ఛందంగా అణ్వాయుధాలు వదిలేసి అందుకు బదులుగా అటు అమెరికా ఇటు రష్యా ఉక్రెయిన్కు ఒక హామీ ఇచ్చింది, మీ సెక్యూరిటీకి ఎలాంటి డోకా లేదని. ఇప్పుడు ఉక్రెయిన్లోనే ఈ వాదన మొదలైంది, అణ్వాయుధాలే మనం స్వచ్ఛందంగా వదులుకొని ఉండకపోతే రష్యా ఈ సాహసం చేసేదా అని ఉక్రెయిన్లో మొదలైంది. ఇప్పుడు ఇరాన్లో కూడా అదే మొదలైంది. సో ఇప్పుడు మనకున్న మార్గం ఏంటి? హిజ్బుల్లాను నాశనం చేస్తోంది ఇజ్రాయిల్, హమాస్ పైన ఏడాదిగా యుద్ధం చేస్తోంది. ఎక్కడా అమెరికా చెప్పినా సీజ్ఫైర్ కాల్పుల విరమణ ఒప్పుకోవడం లేదు. యునైటెడ్ నేషన్స్ తీర్మానాలు చేసినా పట్టించుకోవడం లేదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రాసిక్యూషన్ చేస్తామన్నా బెదరడం లేదు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇజ్రాయిల్ను వారించలేకపోతుంది.
మరి ఏమి చెయ్యాలి? రోజు రోజుకు తమ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్ బిల్డ్ చేసిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్, లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు, గాజాలోని హమాస్, అలాగే మీకు ఇరాక్లోని షియా మిలీషియా, వీళ్ళంతా కలిసి ఇరాన్ నాయకత్వంలోని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇందుకు సిరియాకు కూడా మద్దతుగా ఉంది. మరి అయినా రోజు రోజుకు ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లోని కీలక ప్లేయర్లు వీక్ అవుతుంటే, ఆల్రెడీ హమాస్ బాగా వీక్ అయింది, ఇప్పుడు హిజ్బుల్లా కూడా వీక్ అవుతుంది. ఇక ఇరాక్ షియా మిలీషియా కానీ హూతీ రిబల్స్ కానీ కంపారిటివ్లీ వీక్. సో అప్పుడు మరి పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న ఇరాన్ పైన పెరుగుతుంది. అందువల్ల ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకొని దాన్ని ఉపయోగిస్తామని హెచ్చరించడం ద్వారా ఇజ్రాయెల్ను దారిలో పెట్టవచ్చు, లేదా ఇజ్రాయెల్ను దారిలో ఉంచేలా ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఒప్పించవచ్చు అనే వాదన, అనే ఒత్తిడి కూడా ఇరాన్ లీడర్షిప్ పైన పెరుగుతోంది. ఆల్రెడీ ఇరాన్ ప్రెసిడెంట్ చాలా ప్యాసివ్గా ఉన్నాడు, ఇజ్రాయెల్ విషయంలో చేతకానివాన్లాగా ఉన్నాడు అని విమర్శలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే ఇటీవల ఇరాన్ ప్రెసిడెంట్ అమెరికాతో న్యూక్లియర్ అగ్రిమెంట్ను మేము పునరుద్ధరించుకోవడానికి సిద్ధమే అని కూడా ప్రకటించాడు. దాన్ని కూడా క్రిటిక్స్ ఒక బలహీనతకు సంకేతంగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఒత్తిడి ఎక్కడి దాకా పెరుగుతుంది? ఇరాన్ సమాజం ఆ ఒత్తిడికి ఇరాన్ ప్రభుత్వం తలవంచుతుందా అన్న ఆందోళన కూడా మొదలైంది. కానీ దీంతో పాటు మరో వాదన ఏంటంటే, ఇరాన్కు సమీపంలో స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ అని వాటర్ వే ఉంది, అంటే జలసంధి అంటారు. నేను గతంలో కూడా చెప్పాను, రెడ్ సీ పైన యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడం వల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా ఇబ్బందుల్లో పడింది. ఎందుకంటే ఆ యెమెన్లోని ఈ హూతీ రెబెల్స్కు రెడ్ సీ టార్గెట్ చేస్తానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇరాన్ ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను కావాలంటే ఆపేయచ్చు. స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ జలసంధి, ఈ వాటర్ మార్గం, ఈ సముద్ర మార్గము ఎంత ఇంపార్టెంట్ అంటే, ప్రపంచంలో ఉండే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ LNGలో 1/3, 3వ వంతు ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే ప్రయాణం చేస్తుంది. అలాగే వరల్డ్లో ఉన్న 20 to 25% క్రూడ్ ఆయిల్, ముడి చమురకు కూడా ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే ప్రయాణం చేస్తుంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్ మొదలయ్యాక లాజిస్టిక్స్ కాస్ట్ పెరిగిపోయింది. ఇన్సూరెన్స్ కంపెనీలు షిప్పింగ్ పైన భారీగా పెంచేశారు, ఎందుకంటే ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదని. ఇప్పుడు ఇరాన్ హార్డ్లైనర్స్ నుంచి వస్తున్న మరో ఒత్తిడి ఏంటంటే, ఆ యెమెన్లోని హూతీ రిబెల్సే రెడ్ సీని టార్గెట్ చేసి ప్రపంచ వాణిజ్యాన్ని ఆపుతామని బెదిరించి నిలబడగలిగారు. మరి ఇరాన్ ఎందుకు కాముష్గా ఉండాలి, ఎందుకు కామ్గా ఉండాలి? మనం కూడా ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను క్లోజ్ చేస్తామంటే ప్రపంచం దిగి వస్తుంది కదా, ఇజ్రాయెల్ను వారిస్తుంది కదా, వెస్ట్రన్ కంట్రీస్ ఇబ్బంది పడతాయి కనుక, ప్రపంచ ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పెరుగుతాయి కనుక మనము ఈ పని చేయాలని ఇప్పుడు హార్డ్లైనర్స్ నుంచి ఈ 2 రకాల ఒత్తిళ్ళు వస్తున్నాయి. అణుబాంబులను తయారు చేయాలి, లేదా స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను ఆపివేయాలని. కానీ ఈ 2 కూడా ప్రమాదంతో కూడుకున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ పైన తీవ్రమైన ఆంక్షలు ఉన్నాయి. ఇరాన్లో ఇన్ఫ్లేషన్ చాలా భయంకరంగా పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఫలితంగా సోషల్ అన్రెస్ట్ పెరుగుతోంది తీవ్రంగా. అలాగే ఇరాన్ కరెన్సీ వాల్యూ డాలర్తో పోలిస్తే ఘోరంగా పడిపోయింది. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను కనుక చోక్ చేస్తామంటే, స్తంభింపజేస్తామంటే వరల్డ్ ఊరుకోదు. ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఇంట్రెస్ట్లతో సంబంధించింది. అలాగే ఇక అణుబాంబు తయారు చేస్తామంటే ఇంకా మామూలుగా ఉండదు. అమెరికాతో నాటోతో ఇరాన్ ఒక రకంగా ప్రత్యక్ష యుద్ధం జరుపుకున్నట్టే. ఇప్పటిదాకా ఇజ్రాయెల్తోనే ప్రత్యక్ష యుద్ధం లేదు. ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు ఉండొచ్చు, కానీ నేరుగా అమెరికా ఇరాన్లు తలపడలేదు. కానీ ఆ అణుబాంబు తయారు చేసిన లేదా స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను చోక్ చేసిన అనివార్యంగా అమెరికా నాయకత్వం వెస్ట్తో ఇరాన్కు ప్రత్యక్ష వార్ వస్తుంది. అది ఇరాన్ను మరింతగా దెబ్బతీస్తుంది కనుక అది రైట్ ఆప్షన్ కాదు అన్న వాదన కూడా వినబడుతుంది. బట్ ఈ 2 వాదనలు, ఒకవైపేమో మనకి ఇంకో మార్గం లేదు, మనం ఈ తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇజ్రాయెల్ దాడులను ఆపలేము అని ఒక వాదన, మరో వాదన అదే జరిగితే పరిస్థితి ఇంకా దిగజారుతుంది అని. ఈ 2 వాదనలు ఉన్నాయి. కానీ రోజు రోజుకు అతివాదుల వాదన,
అంటే అణుబాంబు తయారు చేయాలి, స్టేట్ ఆఫ్ హార్మూజ్ స్తంభింపజేయాలి అనే వారి వాదన పెరుగుతోంది. ఇరాన్ నాయకత్వం మరి ఈ హార్డ్లైనర్ల వాదన కనుక తలవొగ్గితే ప్రపంచం ఒక పెద్ద క్రైసిస్ చూడబోయే అవకాశం ఉంది. ఆ క్రైసిస్ను ఖచ్చితంగా ఆపకపోతే వరల్డ్ ఎకానమీనే డిస్టెబిలైజ్ అవుతుంది, వరల్డ్ పీస్ దెబ్బతింటుంది. ఎందుకంటే అణుబాంబుల వాడకం అనేది ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన పర్యవసనాలకు దారితీస్తుంది. ఇప్పటికే పుటిన్ హెచ్చరిస్తున్నాడు అణ్వాయుధాలు వాడతామని. ఇరాన్లో అణుబాంబు అనే డిమాండ్ పెరుగుతోంది. ఇజ్రాయిల్ ఆల్రెడీ న్యూక్లియర్ పవర్. ఆ ఇజ్రాయిల్ సంగతి తెలుసు, మా పైన దాడి చేస్తామని మిసైల్స్ మోహరించినందుకు హిజ్బుల్లా పైన అటాక్ చేస్తామని ఇజ్రాయిల్ చెప్పింది. ఇప్పుడు ఇరాన్ అణుబాంబులు ప్రయోగిస్తుంది కనుక మేము ప్రియంప్ట్ చేస్తానికి మేమే న్యూక్లియర్ అటాక్ చేస్తామని ఇజ్రాయిల్లోని ఫార్ రైట్, అల్ట్రా నేషనలిస్ట్ ప్రభుత్వం ఉంది నెతన్యాహు నాయకత్వంలో. వాళ్ళు కనుక అలాంటి చర్యలకు కనుక ముందుకొస్తే ఇంకా ప్రమాదం. అందువల్ల ఈ పరిస్థితి చాలా వొలటైల్గా ఉంది, చాలా సెన్సిటివ్గా ఉంది. తక్షణం ఈ టెన్షన్ను ఆపాలి అంటే ఇజ్రాయిల్ సీజ్ఫైర్ ప్రకటించాలి. అది హమాస్తో కానీ ఇటు హిజ్బుల్లాతో కానీ. అది జరగనంత కాలం ఈ టెన్షన్లు మామూలుగా పెరగవు. రాబోయే కాలంలో ఇంకా ఎప్పుడైతే ఏ దేశమైనా వ్యక్తి అయినా ఇంకో మార్గం లేక పుష్ టు ద వాల్ అయితే ఏ తీవ్రమైన చర్యలకైనా పాల్పడే ప్రమాదం అయితే కనబడుతుంది.